ఇదేరా అమరావతి మన రాజధాని. యూఎస్ లో మేము టీవీ ఆన్ చేస్తే అమరావతి పెద్ద గ్రాఫిక్స్ అంటాడు. ఒకడేమో నేను వస్తే క్యాపిటల్ ఇంకో చోట అంటాడు. ఒకడేమో ఈ పొలాల్లో ఎప్పుడు కట్టాలి అంటాడు. హైదరాబాద్ లో చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ ఇలాగే అన్నారు కదరా. ఇప్పుడు అది హైదరాబాద్ కే హార్ట్ ఆఫ్ ద సిటీ. రాజధాని అంటే రాష్ట్ర ముఖ చిత్రం రా. మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా గర్వంగా చెప్పుకునే పర్మనెంట్ అడ్రస్. సంపద సృష్టిరా, భావితరాల భవిష్యత్తు. ఎన్నో దేశాలు తిరిగి మేధావులందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇక్కడ కట్టే ప్రతి అడుగు రేపటి తరం తలపై గొడుగై నిలబడాలని కడుతున్నారా. ఇవన్నీ కాదు, ఇప్పుడు మన రాష్ట్రం ఒక సమర్థుడి చేతిలో ఉంది, ఒక నిజాయితీపరుడి చేతిలో ఉంది, ఒక ధైర్యవంతుడి చేతిలో ఉంది, ఒక తెలివైన వాడి చేతిలో ఉంది. చంద్రబాబు గారు కలలు కండమే కాదు, ఆ కలల్ని నిజం చేసే సహనం, సామర్థ్యం, అనుభవం అన్ని నిండుగా ఉన్న వ్యక్తిరా. ఆయన తీసుకున్నది మన రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదురా, నెక్స్ట్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఇదేరా అమరావతి మన రాజధాని. యూఎస్ లో మేము టీవీ ఆన్ చేస్తే అమరావతి పెద్ద గ్రాఫిక్స్ అంటాడు. ఒకడేమో నేను వస్తే క్యాపిటల్ ఇంకో చోట అంటాడు. ఒకడేమో ఈ పొలాల్లో ఎప్పుడు కట్టాలి అంటాడు. హైదరాబాద్ లో చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ ఇలాగే అన్నారు కదరా. ఇప్పుడు అది హైదరాబాద్ కే హార్ట్ ఆఫ్ ద సిటీ. రాజధాని అంటే రాష్ట్ర ముఖ చిత్రం రా. మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా గర్వంగా చెప్పుకునే పర్మనెంట్ అడ్రస్. సంపద సృష్టిరా, భావితరాల భవిష్యత్తు. ఎన్నో దేశాలు తిరిగి మేధావులందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇక్కడ కట్టే ప్రతి అడుగు రేపటి తరం తలపై గొడుగై నిలబడాలని కడుతున్నారా. ఇవన్నీ కాదు, ఇప్పుడు మన రాష్ట్రం ఒక సమర్థుడి చేతిలో ఉంది, ఒక నిజాయితీపరుడి చేతిలో ఉంది, ఒక ధైర్యవంతుడి చేతిలో ఉంది, ఒక తెలివైన వాడి చేతిలో ఉంది. చంద్రబాబు గారు కలలు కండమే కాదు,